అందరికీ నమస్తే అండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వీడియో, ఎస్పెషల్లీ ఆర్జీకేటీ ఆంధ్రప్రదేశ్. సో ఆర్జీకేటీ ఏపీ, సో దీన్ని మనం ఐఐటి ఆర్జీకేటీ ఏపీ అని కూడా అంటారు. సో ఇదేంటంటే మనకు ఏపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఐఐటీస్ అని 4 క్యాంపసెస్ ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా వీడియో చేశాను. సో నోటిఫికేషన్ 27th నుంచి అప్లై చేసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ ఇన్ డీటెయిల్డ్గా మనకు స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి, సో వాట్ ఆర్ ద స్టెప్స్, యాజ్ వెల్ యాజ్ నంబర్ ఆఫ్ సీట్లు ఎన్ని, అలాగే ఇంపార్టెంట్ లైక్ ఫీ స్ట్రక్చరు, అలాగే డిఫరెంట్ ఉన్నటువంటి కోర్సెస్, సో ఏ క్యాంపస్లో ఏ కోర్స్ ఉన్నాయి, సో కొత్తగా ఉన్నటువంటి ప్రజెంట్ ఈ మారుతున్నటువంటి టెక్నాలజీ లెవెల్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఏంటంటే ఈ ఆర్జీకేటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్, సో ఇందులో 4 క్యాంపసెస్, ఒకటి ఆర్కే వ్యాలీ, ఇంకోటి నూజివీడు, దెన్ మూడోది వచ్చి శ్రీకాకుళం, దెన్ 4th ఈజ్ ఒంగోలు. సో ఈ 4 క్యాంపసెస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది బేసిక్గా మీకు నేను లింక్ కూడా కింద ఇస్తాను, మీకు అప్లై చేసేటటువంటి లింకు. సో ఇది admissions.25.rgkt.in అనేటటువంటి వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో వీటికి ప్రాస్పెక్టస్ చూసినప్పుడు మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఈ ప్రాస్పెక్టస్లో ఉందన్నమాట. సో ఇందులో మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 24th రిలీజ్ అయితే 27th ఏప్రిల్ నుంచి మీరు అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది లాస్ట్ డేట్ 20th మే వరకు టైం అయితే ఉంది. సో ఎవరైతే అప్లై చేస్తారో వీళ్ళలో స్పెషల్ కేటగిరీస్ ఎవరైనా లైక్ అంటే క్యాప్ కానీ, క్యాప్ అంటే చైల్డ్ ఫర్ ఆర్మ్డ్ పర్సన్స్ అనమాట. సో అంటే చిల్డ్రన్ ఫర్ ఆర్మ్డ్ పర్సన్స్, అంటే ఆర్మీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ చిల్డ్రన్స్ సంబంధించి అడ్మిషన్స్ కోటా ఉంటుంది. అలాగే మనకు ఎన్సీసీ ఉంది, స్పోర్ట్స్ ఉంది, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఉందన్నమాట. సో వీటికి సంబంధించి అలాగే ఈవెన్ పిహెచ్, వీటికి సంబంధించి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎవరైతే ఈ లాస్ట్ డేట్ 20th మే అప్లై చేసిన తర్వాత ఒక 28th నుంచి అంటే 28 మే నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు 28th మే నుంచి 29th మే వరకు క్యాప్ వాళ్ళకి, స్పోర్ట్స్ అయితే 28th మే నుంచి 30th మే వరకు, అలాగే పిహెచ్ వచ్చేసరికి ఇక్కడ పిహెచ్ వచ్చేసరికి ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి ఏపీ మెడికల్ బోర్డు వాళ్ళే ఇష్యూ చేసి ఉండాలి. సో ఏపీ మెడికల్ బోర్డే ఇష్యూ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్లీ వీళ్ళకు వెరిఫికేషన్ అయితే ఉండదు, ఫిజికల్ అపిరెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అన్నారు. సో సర్టిఫికేట్ అయితే పిహెచ్ వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ బోర్డు ఇష్యూ చేసిన వాళ్ళు మాత్రమే కన్సిడరేషన్ ఉంటుంది. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 29th మే, అలాగే ఎన్సీసీ వచ్చేసరికి 29th మే నుంచి 31st మే వరకు ఎన్సీసీకి అయితే ఉందన్నమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్. తర్వాత ఫైనల్గా మనకు ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ప్రొవిజనల్గా సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 5th జూన్, టెంటేటివ్ డేట్ ఇది, 5th జూన్లో రిలీజ్ చేస్తారు. అలాగే 11th జూన్ నుంచి 12th జూన్ వరకు ఈ ఆర్కే వ్యాలీ అలాగే నూజివీడు క్యాంపసెస్. సో అంటే ఆర్కే వ్యాలీ అంటే కడప డిస్టిక్ ఇడుపులపాయ ఇది లొకేషను, నూజివీడు క్యాంపస్ ఏలూరు డిస్టిక్ అనమాట. సో ఈ రెండింటి క్యాంపసెస్కి మనకు 11th జూన్ నుంచి 12th జూన్ వరకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అలాగే 13th జూన్ నుంచి 14th జూన్ వరకు ఒంగోలు స్టూడెంట్స్కి ఆర్కే వ్యాలీ అంటే ఇడుపులపాయలో కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే సర్టిఫికేట్స్ అన్ని తీసుకురావాలి, ఇదే కౌన్సిలింగ్ అనేది కూడా చెప్తాం. సో అలాగే 16th అండ్ 17th జూన్ వచ్చేసరికి శ్రీకాకుళంకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది శ్రీకాకుళం క్యాంపస్లో ఉంటుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకందరికీ 30th జూన్ నుంచి క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది ప్రజెంట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి. అలాగే ఎలా అప్లై చేయాలి అంటే ఇదివరకు మనం చెప్పిన విధంగా లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. rgkt.in వెబ్సైట్ కానీ లేదా admissions.25.rgkt.in అనేటువంటి వెబ్సైట్లో కానీ మీరు చూసుకోండి. సో అప్లికేషన్ ఫీజు అనేది మీకు 1000 రూపీస్ ఉంటుంది. అదర్ స్టేట్స్ కానీ
అదర్ స్టేట్స్ వాళ్ళకనమాట. అదే నార్మల్గా అయితే 300 రూపీస్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీకి అయితే 200 రూపీస్. ఇన్ జనరలీ వాట్ ఐ సే 300 రూపీస్ ఫర్ నార్మల్ ఫర్ ఆల్ ది పీపుల్ ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ. సో ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 200, అదర్ స్టేట్ వాళ్ళకి 1000 రూపీస్ అనమాట. సో అలాగే ఇంకా ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ మరి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఎవరైతే 2025లో 10th కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది ఏపీ స్టేట్ బోర్డ్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఈవెన్ ఐసిఎస్ఈ వాళ్ళు కావచ్చు. ఓకే, అదర్ బోర్డ్స్ అదర్ 2025 కాకుండా ప్రీవియస్గా ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే సూపర్ న్యూమరీ సీట్లు కూడా 25% ఆఫ్ సూపర్ న్యూమరీ సీట్లు అదర్ స్టేట్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. అంటే ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే ఇప్పుడు అడ్మిషన్. ప్రీవియస్గా ఏంటంటే మనకు 24 వరకు ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకు కొన్ని సీట్లు అనేవి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అలా ఇవ్వరు. సో అలా కావాలనుకుంటే సూపర్ న్యూమరీ కింద మాత్రమే జాయిన్ అవ్వాలి. ఓకే, సో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇష్యూ చేస్తుందో ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఫాలో అవుతారు. నంబర్ ఆఫ్ సీట్లు అనేవి ఒక్కొక్క క్యాంపస్లో 1100 సీట్లు ఉంటే 4 క్యాంపసెస్ వచ్చేసరికి 4400 సీట్లు అయితే ఉంటాయి. సో సెలక్షన్లో మనకేంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదివారో వాళ్ళకి 4% ఆఫ్ మార్క్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే డిప్రివేషన్ స్కోర్గా యాడ్ చేస్తారు. తర్వాత ఈ డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు హైయెస్ట్ మార్క్స్ అంటే ప్రియారిటీ వైజ్ మనం చూసినప్పుడు మ్యాథమెటిక్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత ఒకవేళ మ్యాథమెటిక్స్లో కూడా కామన్గా ఉంటే సైన్సెస్లో ఈక్వల్గా ఉన్నప్పుడు అందులో హయ్యర్ మార్క్స్ ఉన్నప్పుడు అందులో ప్రియారిటీ. లేదా ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, తర్వాత ఇంగ్లీషు, తర్వాత సోషల్ స్టడీస్, తర్వాత లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా కామన్గా ఉంటే అప్పుడు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్కి వెళ్తారు. ఓకే, ఒకవేళ ఈవెన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కామన్గా ఉన్నప్పుడు దెన్ లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ది 10th క్లాస్ హాల్ టికెట్ అనమాట. సో ఈ విధంగా ఏంటనేది మనకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఏ సర్టిఫికేట్స్ తీసుకురావాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. సో ఇదేంటంటే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్ షీట్స్ అంటే 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, పిహెచ్ ఉంటే పిహెచ్ సర్టిఫికేటు, అలాగే క్యాప్ లేదా ఎన్సిసి, స్పోర్ట్స్, ఈవెన్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇవి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో ఇవన్నీ తీసుకోవాలి. సో అలాగే ఇక్కడ ఇంకొకటి మీరు స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. స్టడీ సర్టిఫికేట్ మీకు ఇట్స్ ఇంపార్టెంట్ ఉంటుంది, రైట్? ఈవెన్ స్టడీ సర్టిఫికేటు ఇంకా కొన్ని ఈవెన్ మీకు తర్వాత కూడా మీకు అప్డేట్ అయితే వస్తుంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సపరేట్గా మీకు ఈమెయిల్, తర్వాత ఏంటంటే ఈవెన్ ఎస్ఎంఎస్ ఇవన్నీ కూడా చెప్తారు. ఇంకా డీటెయిల్డ్గా ఫర్దర్గా టీసీ కావచ్చు, ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా అవన్నీ కూడా మీకు ఇంటిమేషన్ అయితే వస్తుందన్నమాట. బట్ ఇప్పుడు ఫీజ్ స్ట్రక్చర్ చూసినప్పుడు మనకు 45,000 పర్ యానం, అంటే సంవత్సరానికి 45,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో కట్టాలి. బీటెక్ వచ్చేసరికి 50,000 కట్టాలి. సో ఈవెన్ ఈ ఫీజు కూడా ఏంటంటే అందరూ కట్టాల్సిన పని అయితే ఉండదు. సో ఇది ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు కట్టే పని అయితే ఉండదు. మరి ఎవరికి ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది అంటే ఎవరైతే వాళ్ళ సంవత్సర ఆదాయం అనేది 2,50,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు కట్టాల్సిన పని లేదు. ఓకే, సో ఇది కాకుండా ఏంటంటే 3,500 రూపీస్ మెస్ ఫీజు అయితే కట్టాలి పర్ మంత్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 months కాలేజ్లో స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు 10 months ఇంటూ సే 3,500 అంటే అది 35,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఈ 35,000 రూపాయలకి గవర్నమెంట్ నుంచి ఎంటీఎఫ్ అమౌంట్ అని మనకు స్కాలర్షిప్ సెక్షన్ నుంచి అమౌంట్ అనేది మనకు స్కాలర్షిప్ ద్వారా మనకు అమౌంట్ అయితే పడుతుంది. అది టోటల్ అమౌంట్ అంటే 35,000 పడదు. సో అరౌండ్ ఎంత ఒక 20,000 to 25,000 వరకు కూడా పడచ్చు. సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 లేదా 25,000 పడింది అనుకోండి, అప్పుడు రిమైనింగ్ ఉన్నటువంటి 10,000 లేదా 15,000 అమౌంట్ అనేది స్టూడెంట్ పర్ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఓవరాల్గా చూసినప్పుడు సంవత్సరానికి ఒక 10 నుంచి 15,000 కట్టుకుంటే ఎవరైతే 2,50,000 లోపల సంవత్సర ఆదాయం ఉందో వాళ్లకు అదే అనమాట ఈ ఇయర్లీ కట్టాల్సినటువంటి అమౌంట్.
ఓకే. సో ఇది కాకుండా 2,50,000 కంటే ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ పిల్లలు కావచ్చు, లేదా వాళ్ళ సంవత్సర ఆదాయం 2,50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే అమౌంట్ అనేది పడతదనమాట. అంటే లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 35,000 ప్లస్ 45,000. ఓకే. అప్పుడు సుమారు ఏంటంటే మీకు ఒక 70,000-80,000 వరకు అమౌంట్ అనేది ఫుడ్ అండ్ మనకు కాలేజ్ ఫీజు మొత్తం కలిపి ఆ రేంజ్లో అయితే కట్టాలి. ఓకే. సో అందరికీ కాదు, ముందే చెప్పాను. రైట్. సో అలాగే మనకేంటంటే సో అదర్ స్టూడెంట్స్ అంటే అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి అడ్మిషన్ ఫీజు ఎంత ఉంటుందంటే 1,50,000 ఫీజు ఉంటుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఉంటే 3,00,000 రూపాయలు సంవత్సరానికి కట్టాలి. ఇది కాకుండా మళ్ళీ మెస్ ఫీజు అనేది 3,500 రూపీస్ పర్ మంత్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు కోర్స్ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఫస్ట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, తర్వాత బీటెక్ ఉంటుంది. సో ఫస్ట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అన్నప్పుడు బేసిక్గా 2 స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంపీసీ లేదా ఎంబైపీసీ అనమాట. సో ఎంబైపీసీ స్ట్రీమ్. సో 2 కూడా ఉంటాయి. ఓకే. సో బేసిక్గా ఇది ఇంజనీరింగ్ బేస్డ్ కాబట్టి ఎంపీసీ అయితే మ్యాండేటరీ, బయాలజీ అనేది ఆప్షనల్ అనమాట. సో కాబట్టి ఎంపీసీ స్ట్రీమ్ ఉంటుంది, ఎంబైపీసీను ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఇక్కడ చేస్తారు. బయట వేరే కాలేజీలో ఈ కంప్యూటర్స్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో లేవు. సో ఇక్కడ ఆర్జీకేటీ IIITలో మాత్రమే ఇంటర్మీడియట్లో మనకు ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. అలాగే మనకు ఎలిమెంటరీ బయాలజీ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఈవెన్ ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఎలిమెంటరీ బయాలజీ అనేది చదువుతారు. బట్ ఎంబైపీసీ వాళ్ళు మాత్రం బయాలజీ అనేది అడిషనల్గా ఒక సబ్జెక్టుగా తీసుకుంటారనమాట. సో మరి ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత బీటెక్లో జాయిన్ అయినప్పుడు 4 ఇయర్స్ బీటెక్ అయితే ఉంటుంది. ఈ 4 ఇయర్స్ బీటెక్ వచ్చేసరికి ఎన్నెన్ని బ్రాంచ్లు ఉన్నాయి అనేది చూసినప్పుడు బేసిక్గా ప్రీవియస్గా మనకు ట్రిపుల్ అనేది యాడ్ చేసినారు. ముందు 6 బ్రాంచెస్ ఉండేవి, తర్వాత ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ అనేది యాడ్ చేశారు. ఈవెన్ ఈ సంవత్సరం మనకు ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో మనకు కంప్యూటర్ సైన్స్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేటటువంటి కోర్స్ని తీసుకోవడం జరిగింది. సో అంటే ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వన్ ఆఫ్ ది బూమ్ ఉన్నటువంటి కోర్స్ కాబట్టి ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్తో పాటు ఒక స్పెషలైజేషన్గా ఏఐఎంఎల్ అనేది సపరేట్గా ఒక బ్రాంచ్ అనేది ఉంది. ఓవరాల్గా మనకు 8 బ్రాంచ్లు ఉన్నాయి ప్రజెంట్. ఇందులో ఏంటంటే మనకు కెమికల్, అలాగే మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనేవి నూజివీడు, ఆర్కే వ్యాలీలో ఉంటే రిమైనింగ్ 6 బ్రాంచ్లు అనేవి అన్ని చోట్ల అయితే ఉంటాయన్నమాట. ఓకే. సో ఇది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి లైక్ కోర్స్ స్ట్రక్చరు యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ సీట్లు, తర్వాత ఉన్నటువంటి మీకు ఫీ స్ట్రక్చర్ అనమాట. ఇంకేదైనా మీకు డౌట్స్ ఏదైనా ఉంటే పేమెంట్ సంబంధించి మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, నేను మీకు డిస్ప్లేలో పెడుతున్నాను. కాంటాక్ట్ నెంబర్స్ కానీ మీరు ఈమెయిల్స్ కానీ వాళ్ళకు చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈవెన్ కాల్ కూడా చేయొచ్చు వర్కింగ్ అవర్స్లో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై అయితే చేస్తారనమాట. సో ఇది ఓవరాల్గా మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి. మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్పెక్టస్ చూసుకొని జాగ్రత్తగా మీరు అప్లై చేయాలి. ఇక్కడ అప్లై ఫర్ ఏపీ స్టూడెంట్స్ అని స్టెప్ 1 ఉంటుంది. దాన్ని అప్లై చేస్తే క్లిక్ చేసిన వెంటనే మీకు డిస్ప్లే అవుతుంది. సో అప్లై ఫర్ స్టెప్ 1. సో ఇక్కడ మీకు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఏ బోర్డు, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎస్ఎస్సి బోర్డు అయితే ఎస్ఎస్సి బోర్డు, తర్వాత మీరు హాల్ టికెట్ ఎంటర్ చేసి స్టూడెంట్ నేమ్ టైప్ చేసి డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ రెస్పెక్టివ్ రిజర్వేషను, దెన్ మొబైల్ నెంబరు అండ్ దెన్ ఈమెయిల్ ఐడి. సో ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ఇది ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనేది ఆప్షన్ ఇవ్వండి. తర్వాత మీరేంటంటే ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ మీకు స్టెప్ 2కి వెళ్తారు. స్టెప్ 2కి వెళ్ళిన తర్వాత మీరు ఫీ పేమెంట్ చేయాలి. సో ఈ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఫైనల్గా అప్లికేషన్ అనేది స్టెప్ 3లో సబ్మిట్ చేస్తారు. వన్స్ స్టెప్ 3లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత యూ క్యాన్ డౌన్లోడ్ ది అప్లికేషన్. సో మీరు జనరల్గా మీ దగ్గరే కూడా మీరు చేసేసుకోవచ్చు, లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కూడా జాగ్రత్తగా మీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళి మీ డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకొని దాని ప్రకారం మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకు ఈ ఆర్జీకేటీ ఏపీకి సంబంధించి ఉన్నటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఉన్నటువంటి అప్లికేషన్ ప్రాసెస్, అలాగే ఉన్నటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇంకేదైనా మీకు ఫర్దర్గా కావాలనుకుంటే లైక్ డౌట్స్ ఏదైనా ఉన్నా ఫర్దర్గా మీరు ఈ ఆర్జీకేటీ IIITకి సంబంధించి ఉన్నటువంటి థింగ్స్ మన దగ్గర చాలా వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి. దెన్ ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో పెట్టండి. రైట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.